ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి సోనో విజన్ షోరూంలో జరిగినటువంటి భారీ చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గత ఆదివారం రాత్రి సమయంలో షోరూమ్ అద్దాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన ఇద్దరు దుండగులు అక్కడ ఉన్నటువంటి విలువైన పరికరాలను, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అపహరణకు పాల్పడిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి షోరూమ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి క్లూస్ టీమ్ రప్పించారు. అట్లాగే మొత్తంగా కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఆధారాలు సేకరించి సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఇందులో చోరీకి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా అయితే పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు అయితే తెలియజేశారు. ఈరోజు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆ చోరీ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ముఖ్యంగా ఈ చోరీకి పాల్పడింది ముత్తంశెట్టిపాలెంకు చెందినటువంటి వెంకటేష్, అట్లాగే చినరావూరు ప్రాంతానికి చెందినటువంటి చేతన్ మణికంఠ అనే ఇద్దరు యువకులు కూడా ఈ చోరీకి పాల్పడినట్లయితే డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. వెంకటేష్ అనే వ్యక్తికి 17 సంవత్సరాలు, ఈ చేతన్ మణికంఠ అనే వ్యక్తికి 16 సంవత్సరాలు. ఇద్దరూ కూడా మైనర్లుగా ఉన్నారని చెప్పి డీఎస్పీ తెలియజేశారు. వీరిద్దరూ కూడా చెడు వ్యసనాలకు బానిసయ్యి మద్యం, సిగరెట్లు, గంజాయి వీటన్నిటికీ కూడా బానిసయ్యి ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఇటువంటి చెడు మార్గాలను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నట్లయితే గుర్తించినట్లు తెలియజేశారు. ఈ ఎవరైతే ఉన్నారో ఈ 17 సంవత్సరాల వ్యక్తి వెంకటేష్, ముత్తంశెట్టిపాలెంకి చెందినటువంటి వెంకటేష్ ఉన్నాడో ఇతని మీద గతంలోనే అనేక కేసులు ఉన్నట్టు కూడా డీఎస్పీ తెలియజేశారు. అంతకుముందు కూడా ఇట్లాగే చోరీ కేసుల్లో పట్టుబడి విజయవాడలో ఉన్నటువంటి జువైనల్ హోమ్లో ఉండి 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే పందా కొనసాగిస్తూ ఉన్నాడు. చోరీలకు పాల్పడుతున్నట్లయితే డీఎస్పీ తెలియజేశారు. వీరిద్దరూ కూడా 17 సంవత్సరాల ఒకరికి, 16 సంవత్సరాల ఒకరికి, వీరిద్దరూ కూడా లోపలికి వెళ్ళి చాకచక్యంగా చాలా పకడ్బందీగా వెళ్ళారు. ఆ రోజు కూడా మనం ఈ చోరీ ఎట్లా జరిగింది ఏంటనేది కూడా ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా ఎక్స్క్లూజివ్గా తెలియజేశాం. ఆ సీసీ కెమెరా దృశ్యాలను కూడా ఆ రోజు ప్రేక్షకులందరికీ కూడా చూపించాం. అంటే చక్కగా 2 చేతులకి మాస్కులు పెట్టుకుని, 2 చేతులకి గ్లౌజులు, ముఖానికి మాస్కులు పెట్టుకొని ఒక బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చి చక్కగా ఆ ర్యాక్స్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు, దాదాపు 16 సెల్ ఫోన్లను ఒక్కొక్కటిగా బ్యాగ్లో సర్దుకొని వారు చక్కగా వచ్చిన దాని గుండానే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ చోరీ కేసు ఏదైతే ఉందో ఈ సోనో విజన్ షోరూమ్కి సంబంధించిన చోరీ కేసు గత ఆదివారం జరిగింది. ఇది తెనాలిలో తీవ్ర కలకలం రేకెత్తించింది. కేసుని అట్టకేలకైతే పోలీసులు ఛేదించారు. ఈరోజు డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి ఆ నిందితులను అయితే మీడియా ద్వారా కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. సిఐ రాములు నాయక్ అట్లాగే ఎస్ఐ నాగరాజును కూడా డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరి వద్ద నుంచి కూడా ఈ నిందితుల వద్ద నుంచి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దాదాపు 12 లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లు, ఛార్జర్లు, అట్లాగే వాచ్లు, స్మార్ట్ వాచ్లు వంటి పరికరాలను కూడా పూర్తిగా రికవరీ చేసినట్లయితే డీఎస్పీ తెలియజేశారు. తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనో విజన్ షోరూమ్ ఉంది. ఆ షోరూంలో 15వ తారీఖు రాత్రి రెండో అంతస్తులో గ్లాసెస్ పగలగొట్టి ఒక 8 శాంసంగ్ ఫోన్లు, 3 వివో ఫోన్లు, 7 ఐఫోన్లు, ఛార్జర్లు 3, ఇయర్ పీసెస్, మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు గల ప్రాపర్టీ దొంగతనం చేయబడిందని షోరూమ్ మేనేజర్ గారు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్లూస్ టీము సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి ముద్దాయిల్ని సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని వారు చోరీ చేసిన ఈ సెల్ ఫోన్లతో సహా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఇద్దరు మైనర్లు. అందులో ఒక అతను పులిపాటి వెంకటేష్, ఇతను చినరావూరు ఏరియా, తల్లిదండ్రులు చనిపోయారు, అక్క చెల్లెల దగ్గర ఉంటూ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇతని మీద తెనాలి 1 టౌను, 3 టౌన్ రూరల్లో మోటార్ సైకిల్ అఫెన్సులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ అఫెన్స్లో 1 టౌన్లో ఉన్న మోటార్ సైకిల్ అఫెన్స్లో అతనికి ట్రయల్ జరిగి కన్విక్షన్ వచ్చింది. 9 నెలల్లో జైలు శిక్ష అనుభవించి 3 నెలల క్రితం తెనాలి వచ్చాడు. వచ్చి 3 నెలలు బట్టి ఇక్కడ క్యాటరింగ్ పనులు అవి చేసుకుంటా ఉన్నాడు. ఈ సోనో విజన్ పక్కనే ఒక హోటల్ ఉంది, నాయుడు కొండ బిర్యానీ అని. అందులో క్లీనింగ్గా చేరి రెక్కీ చేశాడు. ఈ షోరూంలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయొచ్చని రెక్కీ చేశాడు. ఈ 3 నెలల కార్యక్రమంలో ఇతనికి చేతన్ మణికంఠ అతను ఒక కుర్రవాడు, 16 సంవత్సరాల కుర్రవాడు పరిచయం అయ్యాడు. వీడితో చేరి దుర్వ్యసనాలకు లోనయ్యి
మందు తాగడం, సిగరెట్లు తాగడం, జల్సా చేయడం నేర్చుకున్నాడు. వీళ్ళకి సెల్ ఫోన్ లేదు, మంచి ఐఫోన్ వాడుకోవాలి, ఆ ఐఫోన్ మనం దొంగతనం చేద్దామని దాని మీద ఈ రెక్కీ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళు అక్కడ వాచ్మ్యాన్ పడుకున్న క్రమంలో ఈ దొంగతనం చేశారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళు పారిపోయారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టణంలో వీళ్ళు తిరిగిన మూమెంట్స్ని చూసి వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసిన భాగంలో మొత్తం సోనో విజన్లో చోరీ చేయబడిన మొత్తం సొత్తు రికవరీ చేయబడింది. ఈ దీంట్లో కృషి చేసిన తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్ గారు, వాళ్ళ ఎస్ఐ లలిత్ కుమార్ గారు బాగా కృషి చేసి ముద్దాయిలను పట్టుకోవడంలో కానీ గుర్తించడంలో కానీ మంచి కృషి చేశారు. వాళ్ళని జిల్లా ఎస్పీ గారు ఇంత షార్ట్ టైంలో పట్టుకున్నందుకు అభినందించారు. కాబట్టి తెనాలిలో ఉన్న అందరికీ, వ్యాపారస్తులకు కానీ, హౌస్ హోల్డర్ కానీ, సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇళ్ళకు కానీ మేము క్రమం తప్పకుండా రిపీటెడ్గా అనౌన్స్ చేస్తున్నాం. మీరు సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టుకోండి, మీ భద్రతకి అవి కారణం అవుతాయి. సుమారు ఒక 30,000 రూపాయలు పెట్టుకుంటే మీ సీసీ కెమెరాలు మీకు ఎటువంటి ప్రాణహాని కానీ, ధనహాని కానీ, దొంగతనాలు జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తున్నాము. దీన్ని అందరూ పోలీసు తరఫున విజ్ఞప్తిగా భావించి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి అందరికీ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం. క్లూస్ అనేది సీసీ ఫుటేజు లేదంటే వేలుముద్రల ద్వారా కానీ, లేదంటే ఎవరైనా చిన్న సమాచారం ఇవ్వడం కానీ వస్తుంది. మేము ప్రోగ్రెస్ చేస్తున్నాం. త్వరలో వాళ్ళని కూడా మేము పట్టుకుంటాం.